కవితపై మరో కుట్ర. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగింపు. జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండానే చెక్. ప్రస్తుతం అమెరికా టూర్లో ఎమ్మెల్సీ. కేటీఆర్ ఆదేశాలతోనే మార్పు. అన్నా చెల్లెల మధ్య వార్ మరింత తీవ్రతరం. బీఆర్ఎస్లో విస్తృతంగా చర్చ. ఇప్పుడు ఎంత కుట్ర చూడండి. ఆమె అమెరికాకు పోయింది, సరే వచ్చినాకనన్నా చేద్దాం, చెల్లె కదా మరి ఫీల్ అవుతుంది పాపం. మా అల్లుడేనా, ఇప్పుడు ఈమె కొడుకు కేటీఆర్కి అల్లుడే కదా, మరి అల్లుడు పాపం వాడిని తీసుకుపోయి పాపం అంటే ఆయన ఆయన ఆలోచన చెప్తున్నాను నేను. చదువు కోసం తీసుకుపోయారు కదా, మరి ఆమె కూడా ప్రశాంతంగా ఉండాలి, బిడ్డని చూసే పరిస్థితిలో ఉన్నది, చూసుకునే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉండి మనం ఇక్కడ ఈ ఆమెకి వ్యతిరేకమైన పని చేసి ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు, మన ఇంటి ఆడబిడ్డే కదా అన్న కనీసం ఆలోచన ఉండాలి కదా. వీళ్ళకు ఉండవు. ఈ ప్లేస్లో కవిత ఉన్న గదే చేస్తుంది, కేటీఆర్ గదే చేస్తున్నాడు. ఎందుకు ఉండవంటే వీళ్ళకి రాజకీయం కావాలి, వీళ్ళకి పైసలు కావాలి, వీళ్ళకి పదవులు కావాలి. బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు, అన్న చెల్లి తండ్రి ఇవన్నీ ఏమీ ఉండవు, కేవలం రాజకీయమే కావాలి, అధికారం, పైసలు. చూడండి, ఆమె అమెరికాకు పోయింది తన కొడుకుని తీసుకొని, తన కొడుకుని అమెరికాలో చదివించడానికి. తండ్రి ఆశీర్వాదం తీసుకునేది, తండ్రి కూడా ఆమెను గెలవలేదట, ఆడ ఇబ్బంది పెట్టిరు. ఆమె అమెరికాకు పోగానే ఈడ యాక్షన్ తీసుకున్నది. ఆ తెలంగాణ బొగ్గుగారి కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా గతంలో కవిత ఉండే, ఆమెను పక్కన పెట్టగానే ఈమె ఏం చేసింది, సింగరేణి జాగృతి అని ఒకటి స్టార్ట్ చేసింది. ఆ సింగరేణి జాగృతిలో ఉన్న వాళ్ళు టీబీజీ కేసులో కూడా ఉన్నారట. నిన్న ఒక ఇద్దరిని అందులో ఉన్న వాళ్ళని మీరు ఇళ్ళలో ఎట్లుంటారని చెప్పి అందులో ఉన్న సింగరేణి జాగృతికి సంబంధించిన వాళ్ళని టీబీజీ కేసు నుంచి తొలగించారట ఈమె మనుషులని. ఈమె ప్లేస్లో ఈశ్వర్ని పెట్టారు. ఆ ఎన్నిక మరి ఆమె వచ్చిన తర్వాత నన్ను జరిపితే బాగుండేదేమో. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు. అంటే ఆమెకు నిద్ర పట్టొద్దు అన్నట్టు. కవితకు నిద్ర పట్టకుండా చేసే ప్లాను కేటీఆర్కి ఏం కోపం, నువ్వు నన్ను టార్గెట్ చేస్తావు అనేది కేటీఆర్ కోపం. ఇట్లా ఈ వారం మరింత ముదిరి ఏడు దాకా పోద్దో చూడాలి. ఎప్పుడో ఇది బ్లాస్ట్ అయిపోతుంది. ఎప్పుడో మొత్తానికైతే ఆమె కొత్త పార్టీ పెట్టే దిశగానే ముందుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. మరి ఏమైతే చూడాలి. కొంతమంది డ్రామా అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, కానీ ఇక ఇది అతకది ఇది. ఎందుకంటే తండ్రి చేతిలోంచి కూడా వెళ్ళిపోయింది పార్టీ, తండ్రి చేతిలోంచి కూడా వెళ్ళిపోయింది, కుక్కలు చింపిన విస్తర అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా ఆరోగ్యం సహకరిస్తలేదు, రకరకాల ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా అంతే కదా, ఎంతకాలం మనం పనిచేయగలుగుతాం, కొంతకాలం వరకు పనిచేయగలుగుతాం. ఇంకా తర్వాత ఏదైనా ఫిజికల్లీ మెంటల్లీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా ఉండాల్సింది, ఇంకా అంతకుమించి ఏం పని చేయలేం మనం. సో కేసీఆర్ ఆ పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళు బాగా సంపాదించి ప్రజల్ని దోపిడీ చేసి ఎవరికి వాళ్ళు పైసల ఇది చూసుకొని నేను లీడర్ అని తనుకుంటున్నారు. ఇది మరింత తీవ్రతరం అయింది. ఇది ఎన్నో బ్లాస్ట్ అవుతుంది.